వేడి వేడిగా వడలు రెడీ అయిపోయినాయండి. చూడండి చాలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాయి కదా! టేస్ట్ కూడా చాలా బావుంటుంది. దీనికి పప్పు నానబెట్టవలసిన అవసరం లేదండి. అప్పటికప్పుడు 5 మినిట్స్‌లో రెడీ చేసుకోవచ్చు ఈ వడల్ని. ఇంకా మార్నింగ్ టిఫిన్ కింద గాని, ఈవినింగ్ స్నాక్స్ కింద గాని ఈ వడల్ని ఈజీగా 5 మినిట్స్‌లో రెడీ చేసుకోవచ్చు. మార్నింగ్ అప్పుడు ఇప్పుడు ఒక పూట స్కూల్లున్నాయి కదా! ఇంకా ఏ టిఫిన్ చేయాలని ఆలోచించకుండా ఇలా ఈ వడలు చేసి పిల్లలకి బాక్స్‌లో పెట్టారనుకోండి, ఇంకా చాలా ఇష్టంగా తినేస్తారు. ఇంకా తినేటప్పుడు కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. వీటికి చట్నీ కూడా అవసరం లేదండి. మరి ఈ వడల తయారీకి తయారు చేసే విధానము, అలాగే దీనికి కావాల్సినవి ఇప్పుడు మన వీడియోలో అయితే చూసేద్దాము. ముందుగా ఒక కప్పు రైస్‌నైతే మెత్తగా మెదుపుకొని తీసుకోవాలి. చేత్తో కూడా మెదుపుకోవచ్చు, లేదంటే మిక్సీ గిన్నెలో వేసి ఒక్కసారి తిప్పి తీసేసుకోవాలి. అలాగే ఒక కప్పు క్యారెట్ తురుముని తీసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక అరకప్పు బియ్యం పిండి కానీ లేదా ఉప్మా రవ్వను కానీ తీసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుని ఇదంతా బాగా కలిసేటట్టు కలిపేసుకుందాము. అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర కానీ కరివేపాకుని కానీ వేసుకోవచ్చు. ఇవంతా కూడా ఇలా కలిపేసుకున్నాక చూడండి, ఇలాగ మీకు వాటర్ సరిపోకపోతే కాస్త వాటర్ కొద్దిగానే వేసుకోవాలండి. రైస్లోని అంటే అన్నంలోని తడి ఉంటుంది కదా, ఈ తడికి ఇది ఇలా సరిపోతుంది. ఇంకా మీకైతే సరిపోలేదు అనుకుంటే కొద్దిగా ఒక 2-3 డ్రాప్స్ వాటర్ వేసుకుని ఇలాగా గట్టిగా కలుపుకున్న తర్వాత ఇలాగ వడగా చూడండి అయిపోతుంది కదా, ఇలాగ కలుపుకోవాలి మిశ్రమాన్ని. తగినంత సాల్ట్ వేసుకుని చూసారా, ఇలా ఒక్క చేతితో చేసుకోవచ్చండి. ఇంకా కవర్ కూడా అవసరం లేదు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకుందాము స్టవ్ పైన. స్టవ్ ఆన్ చేసుకుని మంట అనేది మనము హైలో కానీ మీడియంలో కానీ పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే మీడియంలో పెట్టుకోండి. ఇప్పుడు వడల్ని ఒక్క చేతితోటి ఇలాగ కాస్త మీకు ఎంత సైజులో కావాలో అంత తీసుకుని బాల్స్లా చేసి ఒక్క చేతితోటి వేసేసుకోవచ్చండి. బొటన వేలు ఇలాగా పరుచుకున్న తర్వాత బొటన వేలు మధ్యలో పెడితే రంధ్రం అనేది వస్తుంది. ఇలా వేసేసుకున్న తర్వాత రెండో సైడ్ కూడా తిప్పేసుకుని ఇప్పుడు మనం స్టవ్ అన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ హైలో పెట్టుకోవాలి. ఇలా హైలో పెట్టుకున్న తర్వాత చూడండి, ఒక సైడ్ వేగిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పేసుకోవాలి. అలాగే నేను మొత్తము తీసే వరకు ఉండకంటే రెండు అయితే ఇలా వేసేసుకుంటున్నాను సైడ్కి. ఇలాగ 2 వేగిన తర్వాత ఇలా చూసారా, ఇలాగా ఇంకా తీసిన దగ్గర గ్యాప్ వస్తుంది కదా, దాంట్లోకి మళ్ళీ వేసేసుకుంటున్నాను. ఇది ఇప్పుడు వేగినట్టే తీసేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇలాగా ఫాస్ట్గా తీసేసుకోవచ్చు. లేదు మీకు మీ వీలుని బట్టి ఇలాగా ఒక 4 వేసుకున్నా అంటే మీకు నూనె తీసుకున్న గిన్నె సైజుని బట్టి అంటే ఎన్ని పడతాయో అన్నీ వేసుకుని అన్నీ వేగే వరకు ఉండి అలా కూడా తీసుకోవచ్చు. లేదంటే ఇలాగా ఒక్కొక్కటి మనకి ఇలాగ గ్యాప్ వస్తుంది కదా, ఇలా వేగింది తీసేసుకున్న దగ్గర ఇలా ఖాళీ అవుతుంది కదా, దీంట్లోకి మళ్ళీ మరొక వడనైతే ఒత్తేసుకుని వేసేసుకోవచ్చు. చూడండి, చేయడం కూడా చాలా ఈజీ. మనం ఎలా వేస్తే అలా వస్తాయి ఈ వడలు. ఇంకా విడిపోతాయనే భయం కూడా ఉండదండి. చాలా టేస్టీగా ఉంటాయి. దీంట్లోకి ఇంకా జీలకర్ర, ఇంకా మనము క్యారెట్ తురుము కూడా వేసుకున్నాం కదండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లము అన్నీ కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి ఇంకా చట్నీ కూడా అవసరం లేదండి. ఇంకా కారం కారంగా చాలా బాగుంటాయి. ఇంకా దీంట్లో మనకి రవ్వ వేసుకున్నాం కదండి, ఇంకా రవ్వకు బదులు మనం మీ దగ్గర రవ్వ అందుబాటులో లేకపోతే బియ్యం పిండిని కూడా వేసుకోవచ్చండి. మరి చూడండి, అన్నీ కూడా ఇలా వేసేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆపేసుకుని ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. ఇలా ప్లేట్లో సర్ది వేడివేడిగా ఉన్నప్పుడు పిల్లలకి అందించండి. చాలా ఇష్టంగా తింటారు. లేదంటే పిల్లలకి మార్నింగ్ అప్పుడు ఇంకా ఒక పూట స్కూల్లో వచ్చినాయి కదా, వాళ్ళకి తినడానికి టైం ఉండదు. లేచేటప్పటికే ఇంకా స్నానం చేసి రెడీ అయ్యేటప్పటికే టైం అయిపోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు బాక్స్లో పెట్టి ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారు స్కూల్కి వెళ్ళిన వెంటనే. మరి బాక్స్ తీయగానే ఇలా నోట్లో పెట్టుకుంటే కరకరలాడుతూ మొత్తం వడంతా తినేసేంత వరకు ఆగలేరు. అంత టేస్టీగా ఉంటుందండి. మరి ఇంకా మార్నింగ్ టిఫిన్ కింద కానీ ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా ఇవి తయారు చేసి అందించవచ్చు. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఇలా చేసి అందించవచ్చండి. మరి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చేస్తే. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అలాగే మరి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్